ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. వాట్ ఈస్ స్మైల్ డిజైనింగ్ సార్ టు స్టార్ట్ విత్ ఫస్ట్ ఆఫ్ ఆల్? ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఎవరికైతే పళ్ళు వాళ్ళు అందంగా లేదనుకుంటారో, సో ఇన్ కేస్ వీ డిజైన్ సంథింగ్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ స్మైల్ డిజైన్. ఎన్నో రకాలు ఉన్నాయి దాంట్లో. అంటే కొంతమందికి మీరు చూస్తే ఎత్తు పళ్ళు ఉంటాయి, వంకర పళ్ళు ఉంటాయి, కొంతమందికి చాలా గ్యాప్స్ ఉంటాయి, లేకపోతే కలర్ డిఫరెంట్గా ఉంటుంది, డార్క్ కలర్ ఉంటుంది, అయితే ఎల్లోయిష్ టీత్ ఉంటాయి. ఏమాత్రం అబ్నార్మల్గా ఉన్నా కూడా దాన్ని వీ కెన్ ఇంప్రూవైజ్ టు న్యాచురల్ లుక్. సో ఎవరన్నా రాగానే మీరు పాడే ఫస్ట్ పాట, నీ నవ్వు చెప్పింది నాకు ఇన్నాళ్ల లోటేమిటో అని, వాళ్ళలో లోటు వాళ్ళకి చూపిస్తారు. అంటే వాట్ దే కెన్ యాక్చువల్లీ డూ. లోటు చూపించేలోపు వాళ్ళే దాని గురించే వస్తున్నారు డైరెక్ట్గా. రైట్. సో వాళ్ళకి లోటు లేదు, తక్కువలోనే ఉందని చెప్పి దాన్ని మనం ఇంకా హెల్ప్ చేయడానికి ఉపయోగపడుతుంది, బూస్టప్ చేస్తారు. అంటే టిపికలీ సార్, అంటే జా స్ట్రక్చర్ని కూడా కొంతవరకు కరెక్ట్ చేస్తారా స్మైల్ డిజైనింగ్ అంటే? యా. సో వాట్ యూ డూ అంటే మీరే సజెస్ట్ చేస్తారా మీ ఫేస్ స్ట్రక్చర్ని బట్టి మీకు ఇలా ఉందండి ఇలా ఉందని చెప్తారా? అంటే ఆర్థోగ్నాటిక్ సర్జరీ ఉందండి. అంటే జాలో బేసికలీ లుక్ అంటే కూడా అలైన్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. సో క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 అని టీత్ అలైన్మెంట్ ఉంటుంది. దాంట్లో ఏమాత్రం అబ్నార్మాలిటీ ఉన్నా కూడా దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసి ఒక పర్టికులర్ స్టేజ్లో పిల్లల్ని కనుక మనం 5-6 సంవత్సరాల వయసు నుంచి డెంటిస్ట్ దగ్గర తీసుకెళ్తే జా అబ్నార్మల్ గ్రోత్ని మనం ఆపగలుగుతాం. కొంతమంది చూస్తే ముందు దవడ చాలా ముందుకు ఉంటుంది, అవును, దాన్ని ఇలా 15-16 ఏళ్ళు వయసు వచ్చిన తర్వాత ఏం చేయగలుగుతాం? ఓన్లీ సర్జరీ చేసి ఆ దవడని కరెక్ట్ చేయగలుగుతాం. అండ్ దట్ సర్జరీ హాస్ బికమ్ వెరీ సింపుల్. ఇప్పుడు జస్ట్ డే కేర్. అంటే మార్నింగ్ మనం సర్జరీ చేసి ఒక నైట్ స్టే హాస్పిటల్లో ఉండి నెక్స్ట్ డే ఇంటికి పంపించేస్తాం. అండ్ ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ స్మైల్ డిజైనింగ్. ఎస్, డెఫినెట్గా. ఎందుకంటే జా అబ్నార్మాలిటీ ఉన్నప్పుడు స్మైల్ విల్ నాట్ బి గుడ్. కరెక్ట్. సో ఆ సర్జరీస్ వచ్చినాయి. దానికి ఏమంటానంటే 5-6 years 7 years ఏజ్ని చూసినప్పుడు వీ అండర్స్టాండ్ ద జా గ్రోత్. పిల్లల్లో ఎవ్రీ 6 months చూస్తాం. దానికి కొన్ని అప్లయన్సెస్ ఉంటాయి, ఫంక్షనల్ అప్లయన్సెస్. అంటే ముందు కింద దవడ పెరుగుతుంది పై దవడ కంటే ఫాస్ట్గా అనుకోండి, వి రెస్ట్రిక్ట్ ద గ్రోత్ ఆఫ్ దిస్. రైట్. కొంతమందిలో అప్పర్ జా గ్రోత్ ఉంటుంది, లోవర్ జా లోపల ఉంటుంది. అంటే చాలా కిందకి చిన్ స్మాల్గా ఉంటుంది. అది లైఫ్లో కరెక్ట్ చేయాలంటే చాలా కాస్ట్తో కూడింది, మేజర్ సర్జరీ చేయాలి అది. సో వీళ్ళకి ఏంటంటే ఫంక్షనల్ అప్లయన్స్, కొన్ని హెడ్ గేర్ అంటాం. సో పిల్లల్లో దాదాపుగా 7th 8th 9th క్లాస్ ఈ ఏజ్ గ్రూప్లో వెళ్ళే వాళ్ళకి హెడ్ గేర్ ఇచ్చి పంపిస్తాం. అంటే అది కొంచెం ఎక్స్టర్నల్ అప్లయన్స్ పెట్టుకుని స్కూల్కి వెళ్తారు. సో వీ డూ లాట్ ఆఫ్ కౌన్సిలింగ్ టు ద పేరెంట్స్ అండ్ ఆల్సో దట్ చైల్డ్. అంటే ఇది తీసుకోకపోతే ఏమవుతుంది అనేది వీ షో దెమ్ ద ఫ్యూచర్ పిక్చర్స్ ఎలా ఉంటాయి, ఎలా దాని కొంచెం మారిపోయి వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఎలా ఉంటారు అనేది వీ షో సమ్ ఎగ్జాంపుల్స్. సో దానికి అర్థం చేసుకుంటారు. ట్రీట్మెంట్ అనేది చాలా సింపుల్ కాబట్టి వీఆర్ డూయింగ్ సంథింగ్ న్యాచురల్లీ. అది కరెక్షన్ ఏం చేయట్లా, ప్రివెన్షన్ చేస్తున్నాం. సో దవడ అబ్నార్మల్ గ్రోత్ని మనం ఆపగలిగి ఆ ఎక్స్టర్నల్ అప్లయన్స్లు ఇవ్వగలిగినప్పుడు, సో దట్ ఈస్ సంథింగ్ ఎ గిఫ్ట్ ఫర్ దెమ్. ఎక్స్టర్నల్ అప్లయన్స్ పెట్టుకుని వెళ్ళిపోతారు వాళ్ళు, వెళ్ళిపోతారు. సో దే ఆర్ ట్యూన్. అంటే ఫస్ట్లో పిల్లలు ఫ్రెండ్స్ కొంతమంది చూస్తారు, నవ్వుతారు, ఆట పట్టిస్తారు. బికాజ్ వీ ట్రైన్ దెమ్, ప్రాపర్ కౌన్సిలింగ్ ఇస్తాం కాబట్టి వాళ్ళు అలవాటు పడిపోతారు. దే స్మైల్ అండ్ దే ఆర్ ఓకే. రైట్.